కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు విలేకరుల సమావేశం. రాష్ట్రపతి ముర్ముకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వాగతం. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రామ్ గోపాల్ వర్మపై చట్టపరమైనటువంటి కఠిన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు అధ్యక్షులు బేతు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో గల 8వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్తుగా మద్యం సేవించి ఒరే ఆంధ్రోడా నీ తాట తీస్తామని భాషను అవమానించినట్టు, మోకాల మీద ఉంచినట్లుగా, వారి బాడీలపై నడిచినట్లుగా ఉద్దేశపూర్వకమైనటువంటి రాజకీయ కుట్రతో రెచ్చగొట్టే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల మధ్య అశాంతికి ఆర్జీవీ ఆజ్యం పోస్తున్నారని ఆర్జీవీపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్జ సత్యనారాయణ, రావి రామచంద్రరావు, భాషా, మహేష్, పొన్నగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాయకుల మీద, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అగ్రనాయకుల మీద కూడాను విమర్శలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే తెలుగు ప్రజల యొక్క మనోభావాలని కూడాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా దారుణాతి దారుణం. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళని కించపరుస్తూ తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రజలందరూ కూడా అన్నదమ్ముల వలె విడిపోయినప్పటికీ కూడాను ఈ రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి విధంగా అతను తెలంగాణ వాళ్ళని పొగుడుతూ ఆంధ్ర వాళ్ళు ఏదో తెలంగాణ వాళ్ళని చేశారు అనేటటువంటి విధంగా మనుషుల మీదే నడిచారు, శవాల మీదే నడిచారు అనేటటువంటి మాటలు మాట్లాడటం ఆర్జీవీ గారు చాలా ఘోర తప్పిదం చేశారు. ఎందుకంటే ఆర్జీవీ ఈ ఆంధ్రప్రదేశ్లో జన్మించి హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాదు అంటే తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి మరి వీళ్ళిద్దరి మధ్య కూడాను గొడవలు సృష్టించడానికి మరి చేస్తున్నటువంటి కుట్రగా మేము భావించి ఆయన్ని మరి ఆయన యొక్క నోరును కూడాను అదుపులో పెట్టుకునే విధంగా మరి ఆయన్ని ప్రభుత్వం కూడాను శిక్షించే విధంగా మేము ఇక్కడ కేసు పుటప్ చేయాలని చెప్పేసి స్థానికంగా విజయవాడ మరి అదేవిధంగా పటమట పోలీస్ స్టేషన్లో పవన్ కుమార్ గారికి, సిఐ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పోలీసు కమిషనర్ గారికి, విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి కూడాను అందరికీ కూడాను మేము ఈ రిపోర్ట్ కాపీ కూడాను మేము అందజేస్తున్నాం. యేసుక్రీస్తు బోధనల సారాంశాన్ని మానవాళ్లు గ్రహించాలని, యేసుక్రీస్తు జీవితం సర్వజనులకు ఆదర్శమని శాసనసభ్యులు కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గ్రామంలో సిఎస్ఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా క్రైస్తవ సోదర సోదరీమణులకు, దైవజనులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవ సోదర సోదరీమణులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ కేకును కట్ చేసి అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ యేసుక్రీస్తుల ప్రేమ, కరుణను కలిగి ఉండాలని బోధించారు. మానవాళి పాపాలను తన భుజస్కంధములపై మోసిన మహోన్నతుడు యేసుక్రీస్తు అని పేర్కొన్నారు. రక్షకునిగా ఉన్నత వ్యక్తిత్వాన్ని చూపి సర్వజనుల పాప పరిహారార్థం ఎన్నో త్యాగాలు చేసిన యేసుక్రీస్తు ప్రభు జీవితం ప్రపంచ ప్రజలకు ఆదర్శమన్నారు. యేసుక్రీస్తు త్యాగాలు, ఆయన ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ అక్కల రామ్మోహన్ రావు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నా నమస్కారం. ఇక్కడున్న అక్కజల్లందరికీ ఈ ఒక విశ్వాసంతో, నమ్మకంతో మీరేమైతే ఈ కార్యక్రమాలన్నింటినీ ఒక క్రమబద్ధమైన వ్యవహారాలకు పాల్గొంటున్నారో తప్పకుండా మీకు, మీ కుటుంబాలకి, మన ప్రాంతానికి ఆ భగవంతుడు ఆశీస్సులతో మంచి జరగాలని. గడిచిన సంవత్సరం అంతా మంచి జరిగింది కాబట్టే ఈరోజు మనం అందరం కలవగలిగాం. మళ్ళీ వచ్చే క్రిస్మస్ నాటికి కూడా మళ్ళీ మనం అందరం కలిసి అప్పటికి మీ కుటుంబాల్లో ఇంకా మంచి జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ బిడ్డలు, మీ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ
ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలిసేటట్టుగా నన్ను భాగస్వామ్యం చేసి తీసుకొచ్చిన మన పెద్దలకి, అలాగే గ్రామ పెద్దలకి, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. నమస్తే అమ్మా. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు. చేయనట్టు విధంగా ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 92,547,547,066 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు వారందరికీ కూడా ఈ నిధులు జమ చేయడం జరిగింది. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పండగ రోజని కాదు, ఆదివారం అని కాదు, వర్షం పడినా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. 5:30 కల్లా వారి ఇంటి వద్దకే వెళ్ళి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒక సమర్థవంతంగా, ఒక మంచి పరిపాలనకు నిదర్శనంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని బ్రేక్ చేసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్ని తప్పించి నేరుగా వారి పెన్షనర్లకి స్వయంగా ఇవ్వాలి అని చెప్పిన ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆ రోజు వాలంటీర్ని పక్కన పెట్టడం జరిగింది. పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి అని చెప్పని దాన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా దాన్ని మార్పు చేశారు. ఇది వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల, వికలాంగుల పట్ల ఒక శరాఘాతంగా మారిపోయింది. ఎందుకంటున్నామంటే ఏప్రిల్ మాసం పండుటాకుల్లాగా ఆ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయటం మూలంగా ఆంధ్రప్రదేశ్లో 46 మంది చనిపోవడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. వారికి కనీసం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నా కూడా వారికి సంబంధించినటువంటి ఆధార్లు లింక్ కాకపోవటము, అలాగే వారి అకౌంట్లో ఆపరేషన్ లేకపోవటము, వారికి పెన్షన్లు ఖాతాలో జమ అవ్వక నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇది టీడీపీ పెన్షన్దారుల మీద కక్ష కట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధానమే పెన్షన్దారుల మీద కక్ష కట్టినటువంటి విధానము అధికారం చేపట్టిన కూటమి చేపట్టిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో వీరు పూల బొకేలిచ్చి స్వాగతించారు. ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో పాటు టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతి రోడ్డు మార్గంలో మంగళగిరి బయలుదేరారు. ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలోని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. Her Excellency President of India Draupadi Murmu garu, Honorable Governor Sri Najir garu, Honorable Minister of State for Ayush and Minister for Health and Family Welfare, Sri Jadav Pratap Rao Ganapati Rao, respected Director and CEO, All India Institute of Medical Science, Mangalagiri, Sri Madhavananda Kargaru, Honorable Ministers Satyakumar Yadav and also Mr. Lokesh, and friends, today is a great occasion. I am very happy to see all of you first convocation. And also Her Excellency President of India, you are all very fortunate to have this function. First of all, I want to congratulate all of you. Today, ceremony is yours. I have seen students, meritorious students, competing each other. This convocation is recognizing your talents. In this background, I want to tell only one thing. All of us has to take as a model for all our inspiration none other than Her Excellency President of India. She was born as an ordinary woman. Now she has achieved extraordinary excellence. If you can go through her history, one small family, that to tribal family in a remote village, with dedication, with hard work, she rose to the President of India position, first citizen of India position. That is her achievement during our lifetime. She started. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు, సిద్దిపేట ప్రజలు, వికారాబాద్ ప్రజలు, దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు. సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. రైట్. అధ్యక్ష, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గతంలో సభ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది అని ఒక్క నిమిషం. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్. డిప్యూటీ సీఎం, అదే సారీ, సీఎం అవుతారేమో ఫ్యూచర్ లో, మంచిదే కదా. వి వాంట్ హిమ్ టు బికమ్ ఏ సీఎం. అయితే అధ్యక్ష గారు, మీరు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ అన్నారు. డిప్యూటీ స్పీకర్ కాదు, డిప్యూటీ సీఎం. ఓకే, గౌరవ డిప్యూటీ సీఎం గారు, ఇంతకుముందు వారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినారు. మాకు పాత మిత్రబంధం ఉంది వారికి నాకు. అయితే అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్ సార్, అసెంబ్లీ రూల్స్ బుక్, పేజ్ నంబర్ 86, పారాగ్రాఫ్ నంబర్ 232(2), పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి. ద కమిటీ షెల్ హ్యావ్ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైమ్ టేబుల్ ద డిఫరెంట్ అవర్స్ ఎట్ విచ్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ బిజినెస్ షెల్ బి కంప్లీటెడ్. అంటే బిఏసి కమిటీకి పవర్ ఉంది. షెల్, అక్కడ ఏమన్నది, షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పిండ్రు. బిఏసిలో ఏ బిల్లులు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది.
నిన్న నేను రూమ్లో కూడా మీ ముందు చెప్పింది కూడా నేను, సార్ బిల్లులు మాకు బీఏసీలో చర్చించకుండానే 2 బిల్లులు సభలో ప్రవేశపెట్టారు, ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా, నేను రూల్ మాట్లాడినా, కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పుదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేశారు. నేను ఉపన్యాసంలో నేను అప్పుల గురించే మాట్లాడతాను. గౌరవ బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారంగా 1,27,208 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది. 1,27,000 అంటే 5 ఏళ్లలో లెక్క పెడితే ఇది 6,36,000 కోట్లు అవుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 అయితే మీరు 5 ఏళ్లలోనే ఈ రోజు 6,36,000 చేయబోతున్నారు. తర్వాత ఇంకొక విషయం నేను మీకు ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి. దాదాపు 20 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి. వారేదో నేను మధురలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు 4,17 అయితే 7 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు సభను తప్పుదో పట్టించారు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ వారు ఇప్పటిదాకా ఏం మాట్లాడినరు, లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకు ఇయ్యద్దా, మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు. తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం, వ్యవసాయ కూలీలే కాదు 6 గ్యారంటీలు అమలు చేయండి, మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు, చట్టబద్ధత తేండి అనే మేము అడుగుతా ఉన్నాం. అయితే అధ్యక్ష మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా, నేను బట్టి గారి సవాల్ను స్వీకరిస్తున్నా. ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము, దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి. వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి, వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు విలేకరుల సమావేశం. రాష్ట్రపతి ముర్ముకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వాగతం. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.